నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరమణ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు. పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్. శబరిమల మహాపాదయాత్ర విజయవంతం. సిరిసిల్లలోని అయ్యప్ప దేవస్థానం నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరి విజయవంతంగా తిరిగి దేవస్థానానికి చేరుకున్న అయ్యప్ప స్వాములు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం. వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించిన సినీ నటుడు అల్లు అర్జున్. మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల సహాయం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరు చేసిన మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా శ్రీరమణ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును గురించి ఆనాడే ఆలోచించి మన రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మహానుభావుడు, మనమంతా ఒక్కటేనని, అందరం సమానులమేనని అంటరానితనాన్ని రూపుమాపిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని తెలిపారు. అలాంటి మహానుభావుడు ఆశయాలను మనమందరం కూడా పాటిస్తూ మన జీవితంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శంభుల శ్రీకాంత్ గౌడ్, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ కుంకుమ రాజేశ్వరరావు, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ కోటం అనిల్, కమిటీ సభ్యులు నరేందర, ప్రదీప్, కుబ్బారావు, శ్రవణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఉండు రైట్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబర్పేటలోని శ్రీరమణ చౌరస్తాలో గల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి మేమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బలహీన వర్గాల భవిష్యత్తును ముందే ఆలోచించి మనమంతా సమానులమే అనే ముందే గ్రహించి ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించారు. మా మానవులందరికీ కూడా ఒకే విధంగా ఉండేట్టు మన రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్ద గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన చూపించిన బాటలో నడుస్తూ మనమందరం కూడా ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటూ మన జీవితంలో మన్నలు సాగించాలని కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవస్థానం నుండి అయ్యప్ప స్వాములు శబరిమలకు మహాపాదయాత్రగా బయలుదేరి విజయవంతంగా తిరిగి దేవస్థానానికి చేరుకున్న సందర్భంగా వారికి గురుస్వాములు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న అయ్యప్ప స్వాముల కుటుంబ సభ్యులు, భక్తులు వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురుస్వామి రాచా విద్యాసాగర్, పాదయాత్ర గురుస్వామి ప్రయాకర్ రావు ఇరువురు మాట్లాడుతూ, సిరిసిల్ల మెట్పల్లి నుండి స్వాములు మహాపాదయాత్రగా బయలుదేరి నేటికి 51 రోజులు పూర్తి చేసుకుని క్షేమంగా ఆలయానికి చేరుకున్నారని అన్నారు. ఉదయం 8:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి స్వాముల ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ఈ ఊరేగింపులో పాల్గొన్న వారికి భిక్ష కూడా ఉంటుందన్నారు. ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావడానికి ప్రధాన కారకులు ప్రయాకర్ రావు, మధుసూదన్ అని కొనియాడారు. ఇలాంటి పాదయాత్రలు మరెన్నో దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2024 రోజున ఇదే స్థానం నుండి మెట్పల్లి సిరిసిల్ల వాళ్ళు మహాపాదయాత్ర బయలుదేరారు. ఇవాళకి 51వ రోజు. ఈరోజు ఇక్కడ చేరి అందరు క్షేమంగా ఉన్నారు కాబట్టి అయ్యప్ప కృతజ్ఞతలకు మీరందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో స్వాగతం, సుస్వాగతం. ఇంకో సూచన ఏంటంటే, రేపు మార్నింగ్ 8:30కు వెంకటేశ్వర్ల గుడికాడ నుండి స్వాములందరికీ ఊరేగింపు ఉంటుంది. భిక్ష కూడా ఉంటుంది వాళ్ళ ఎంబడచ్చిన వాళ్ళందరికీ కూడా. అది కూడా ఒకటి చెప్తున్నా, మీరు ఎలాంటి మొహమాట పడకండి. ఇది ఒక టాస్కే, అది అంత ఈజీ కాదు, మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. 51 రోజులు 100 పూటలు అంటే ప్రతి పూట కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఇల్లు ఇడిచిపెట్టినాక ఇంటి లెక్క ఉండాలంటే కుదరదు. దీనికి ప్రధాన కారకుడు ప్రయాకర్ రావు, మధుసూదన్ గారు.
ఎప్పుడు కానీ గురుసా ఆశీస్సులతోనే అని చెప్తారు, కానీ ఏ యుద్ధంలో అయినా యోధులే ముంగటుంటారు, మిగతా వాళ్ళు ఎన్నుకుంటారు. మేము ఎన్నుకున్నాం కాబట్టి, అంతేకాని మొత్తం క్రెడిట్ గోస్ టు ప్రయాగరావు మధుసూదన్. ఇప్పుడు ప్రయాగరావు మధుసూదన్ గారి పాత్ర ఏందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎట్లా చేసిండ్రు, ఎట్లా చేసిండు, ఎట్లా తిరిగిండు, ఎట్లున్నాడు, ఎట్లా కష్టపడ్డాడు అనేది. అందుకే భగవంతుడు కూడా భరించటానికి ఇస్తారు. ఆ లీడ్ చేసే అవకాశం కూడా మధుసూదన్ గారికి అయ్యప్ప స్వామి ఇచ్చారు. వారు ఇట్లాంటి యాత్రలు ఇంకా దిగ్విజయంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 9.5 సంవత్సర కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అహంకార పాలన తప్ప అభివృద్ధి పాలన లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సమయంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత కరెంటు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పాలన, అహంకార పాలనను తరిమి కొట్టామన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ కొన్ని పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి సంవత్సరంలో చేసిన అభివృద్ధి నేపథ్యంలో భాగంగా ప్రజాపాలన వారోత్సవాలు జరుపుకోవడం జరిగిందన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు భూమాత పేరిట సరికొత్త హంగులతో వెబ్సైట్ రాబోతుందని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని అన్నారు. 9.5 సంవత్సరాల్లో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అహంకార పాలన, అవినీతి పాలన, వాళ్ళు అక్కడ కొన్ని స్కీములు ముందర పెట్టుకొని ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చేసేసి అంత మోసం చేసుకుంటా 67,000 కోట్ల అప్పులతో 2014 నాడు కేసీఆర్ గారికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మళ్ళీ December 7th అంటే రేపు 2023 రోజు వాళ్ళు 7,20,000 కోట్లతోన కార్పొరేషన్ లోన్లు అన్ని కలిపి దాదాపు 8 లక్షల కోట్లు అప్పుల కుప్పతోన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ రాజ్యానికి అప్పచెప్పిన రోజులు రేపు. దానిలో సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అప్పుడున్న ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, వనపర్తి ప్రజలతో సహా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దాదాపు ఈ రోజుకి 1 year అవుతుంది. ఈ 1 year ఉత్సవాలు చేసుకోవడానికి నిజంగా కూడా ప్రభుత్వానికి ఏం ఉద్దేశం లేకుండే, కానీ గెలిచిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వట్లేదు అంటారు. రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చారు 9.5 సంవత్సరాల్లో. సో ఆ రేషన్ కార్డ్స్ మీద ఒక సబ్ కమిటీ వేసినాం, అది ఇవ్వాలని. రైతు భరోసా వేయలేదంటారు. రైతు భరోసా ఇచ్చిన్నారు, ఆ 10,000 సరిపోదు కాబట్టి మేము 15,000 వేస్తామని రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన గ్యారంటీలు అది కూడా ఒక భాగం ఉంది. దాని మీద కూడా ఒక కమిటీ ఇచ్చినాం. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా వేయాలని ఆ కమిటీకి సంబంధించిన ప్రతి జిల్లాల ఉమ్మడి 10 జిల్లాలో జరిగిన రైతుల అభిప్రాయ సేకరణ వనపర్తిలోనే జరిగింది అది కూడా. సో దాని ప్లేస్లో భూమాత పోర్టల్ అని కూడా ఇంకొక వాళ్ళు చెప్పేటి జనాలు నిజం అనుకుంటారు కాబట్టి అందుకనే ఈ సంవత్సరం లోపు మనం December 7, 2023 నుంచి December 7, 2024 వరకు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఏమేం చేసినా దాదాపు సంవత్సరానికి మా తెలంగాణ బడ్జెట్. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనకు షాక్కు గురి చేసిందన్నారు. ఈ విషాద ఘటన హృదయ విదారకరమైనదని అన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే
అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలు, కామారెడ్డికి వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలు మీ వాహనాలకు తప్పకుండా నంబర్ ప్లేట్ వేసుకోవాలని, నంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానాలను విధించడం జరిగిందని, పెండింగ్లో ఉన్న చలనాలను వాహనదారుల వద్ద నుండి కట్టించడం జరిగిందని తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను నడపడం నేరమన్నారు. అంతేకాకుండా మీ వాహనానికి సంబంధించిన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోవాలని, ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపరాదని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. నలభై 45 సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముప్పు ఏర్పడింది. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాల్గూడ బస్తీకి ఆనుకుని సరిహద్దులో ఉన్న రైల్వే స్థలంలో కాలనీవాసులు 40 సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవాలయాన్ని నిర్మించి నిరంతరంగా పూజలు, జాతరలు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ ఆలయానికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందివ్వడం జరుగుతుంది. అయితే గత నెల 12వ తేదీ నాడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ 12వ తేదీ వరకు సమయాన్ని ఇస్తూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న రోజు నుండి ఈ రోజు వరకు బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యి తమ ఆలయాన్ని కాపాడుకోవాలని బస్తీలోని మహిళలు, చిన్నారులు, యువత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బస్తీవాసులందరూ తమ ఆలయాన్ని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో ఆలయం వద్దకు చేరుకొని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం అన్న రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని తొలగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసును ఖండిస్తున్నామన్నారు. అనంతరం మిర్జాల్గూడ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా ప్లకార్డులతో వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు భిక్షపతి, బాల నరసింహ, రాజయ్య, కె రాజేందర్, మహేందర్, సతీష్, మంజు, రాములమ్మ, పుష్ప, రజని, అనసూయ, లక్ష్మమ్మ, సునీత, నరసమ్మ, రతనమ్మ, నాగరాజు, తేజ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. Save temple!
న్యూ మిర్జాలగూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవాలయం గత 40 సంవత్సరాల క్రితం తను స్వయంగా వెలిసినటువంటి దేవాలయం. అమ్మవారు తను స్వయంగా 2 సార్లు వెలిసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది. ఇక్కడ వద్దులే అనుకొని మేము 10 సార్లు తీసేసిన అమ్మవారు మళ్ళీ వెలవడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తున్నాం. ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు. గుడిని వేకేట్ చేయడం ఏంటండి? గుడి అంటేనే మనిషికి ఆనందము, సంతోషము. ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మందం ఎంతైతే ఉన్నదో ఆ స్థలాన్ని గుడికి కేటాయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని రైల్వే వాళ్ళని కూడా వేడుకుంటూ, అట్లాగే రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికీ అమ్మవారే ఆమె, మన ప్రతి ఒక్కరికి అమ్మవారే. కాబట్టి అందరూ కూడా అమ్మవారి కోసము వచ్చి అమ్మవారి కోసం తన వాయిస్ను వినిపించాలని వాళ్ళను మీ ద్వారా వేడుకుంటున్నాను. వాళ్ళు చేసారు ఇంతవరకు. ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు. ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము. పిల్లలకు కూడా ఏది అనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి. ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు. మరి నాయకులకు మేము ఇంత ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు అమ్మవారని మొక్కు. బాయ్స్ టౌన్ పాఠశాలలో సైబర్ క్రైమ్ మరియు మహిళా విద్యార్థులపై నేరాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాలాపత్తర్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ, సౌత్ జోన్ ఏడీసీపీ, ఫలక్నుమా ఏసీపీ, షీ టీమ్ సిబ్బంది, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. Members and my dear students, today from the police department, they have come here in a very special way to give us insights on the theme awareness program on crime against women and also cyber crime. I think all the members, they gave you a lot of tips, and I think this is the right time that you received these right tips so that it will be very, very helpful to you. And I want to especially thank Sneha Madam, DCP of South Zone, for sparing her valuable time to address all of us, and I think she gave a very, very valuable message, and I am sure this will be very, very helpful to you. To all the team members, because Asif sir, school staff and dear students, I am ACP फलकनुमा जावेद. आज यहाँ इस प्रोग्राम में साइबर क्राइम्स के शी टीम्स के बारे में मुखातब किया गया है. इसमें अभी तक जो हमारी टीम है आपको तमाम एक्सप्लेन किए, आप भी अच्छा रिस्पांस किया. ये तमाम इसमें जो है जो माइनर जो एलिजिबल बच्चे नहीं है उसके लिए अकाउंट्स मत खोलिए, सोशल मीडिया अकाउंट्स डोंट फॉलो. अगर आप ऐसा भी करके कुछ भी आपसे मिस्टेक हो गया, डोंट वरी है, तो ये तब पुलिस के नोटिस में लाने के लिए. तो शायद आजकल किसी को आया होगा आपके बच्चे को पुलिस ने गिरफ्तार किया, किसी के पेरेंट्स को फ़ोन आया क्या इसी में? प्लीज़ रेज योर हैंड्स. किसी को आया नहीं? आजकल ऐसे कॉलर है आपके बच्चे को पुलिस वाले गिरफ्तार किए हैं गांजे के केस में और ड्रग्स के केस में, आपका बच्चा क्या है अमाउंट डालने के लिए. तो ये भी जो वो ऐसे जो पेरेंट्स हैं उनको मैं अपील कर रहा हूँ कि जो भी है पुलिस को कंप्लेंट दीजिए. और आप भी गलती जो भी आपसे किया गया, एग्जाम्पल काला पत्थर में
కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలంలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నిటికంటే గొప్పది జ్ఞానం, విద్య. అటువంటి విద్యను అభ్యసించే దాంట్లో మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురుకులం స్కూల్ నుండి ఈరోజు విచ్చేసాం. నిన్ననే అంబేద్కర్ గారి వర్ధంతి జరిపాం. ఈ రోజున అదే స్కూల్కి, ఆయన స్ఫూర్తితో ఏర్పడినటువంటి స్కూల్కి ఈ రోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు అందరినీ కూడా కోరేది ఒకటే, ఏదో కాలేజీ యాజమాన్యం పిలిచింది, ఇక్కడికి విచ్చేసాం, ఏదో రెండు కూర్చున్నామని కాదు. మీ బిడ్డల గురించి ఒక్కసారి వాళ్ళ గురువులతో ఒకసారి ముచ్చటించండి. కారణం, మీ దగ్గర ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో ఆ విషయాన్ని గురువులకు చెప్పండి. అదేవిధంగా క్లాస్ రూముల్లో కూడా పిల్లలు ఎలా ఉంటున్నారో గురువుల దగ్గర నుంచి మీరు తెలుసుకోండి. ఎదిగే వయసులో ఉన్నారు, తెలిసి తెలియని వయసులో ఉన్నారు, ఆటలు ఆడుకునేటువంటి వయసులో ఉన్నారు. వాళ్ళకి తెలిసిందల్లా మానసిక వికాసం, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాని దశలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కౌమారమైన దశలో ఉన్నారు, మైండ్ పరిపక్వత లేని దశలో ఉన్నారు. వాళ్ళు ఏది చేసినా తెలిసి తెలియని వయసే తప్ప తెలిసి చేసిన తప్పులు కాదు. కాబట్టి గురువులు కానీ తల్లిదండ్రులు కానీ పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించాల్సిన వయసు వాళ్ళది. మనం అర్థం చేసుకోవాల్సిన మనసు మనది. మీరు, మేము, గురువులు అందరూ కూడా కలిసి వాళ్ళ ముందు బాటలు వేసేదానికి మన అందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి వాళ్ళ విషయాలు తెలుసుకునేందుకు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాను. ఏదో స్టేజ్ మీద 2 నిమిషాలు మాట్లాడితేనో, లేదంటే ఇంకేదైనా ఫుడ్ అందరం కలిసి సహపంతి భోజనం చేసి 2 స్కూల్స్కి వస్తాయని చెప్పాను. ప్లీజ్ అక్కడ వెయిట్ చేస్తుంటారు, అతిథులు అందరూ ఉంటారు, 1 గంట దాకా ఉంటారు. దయించి ఇక్కడ నాయకులు కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడే ఉండండి, స్టేజ్ మీద ఉండండి, మీరు మాట్లాడండి. ఇంకా మీకు తెలిసినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వండి. డిఎస్పీ గారు ఉన్నారు, ప్రైజ్ గిఫ్ట్స్ సార్ చేతుల మీదకి ఇవ్వండి. కమిషనర్ గారు ఉన్నారు. అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళ చేతుల మీదుగా కండక్ట్ చేయమని చెప్పి గౌరవ హెడ్ మాస్టర్స్ గారిని, ఎంఏఓ గారిని కోరుకుంటూ నేను తిప్పుకు పోయి వస్తాను. ప్లీజ్. కొత్తగూడెంలో మోటో కార్మిక సంఘం ఏఐటిఐసి ఆధ్వర్యంలో శేషగిరి భవనంలో రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జములయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కంచర్ల జములయ్య మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై ఈ నెల 7వ తేదీన బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, కానీ ఈ బంద్ను తాత్కాలికంగా వాయిదా వేయుచున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు సూచన మేరకు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల వరకు వాయిదా వేయాల్సిందిగా వారు సూచించారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ సమావేశం జరిపి ఆటో మోటారు డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా చర్చలు జరిపి వారు పడుతున్న ఇబ్బందులను తమకు మళ్లీ తెలియపరుస్తామని, వారికి న్యాయపరంగా ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు వచ్చే విధంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల వారు పడుతున్న సమస్యలను పరిష్కరించే విధంగా సమావేశంలో తెలియపరుస్తామని ఆయన తెలిపారు. నమస్కారం. ఈరోజు నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న బత్తుల సత్యనారాయణ, మర్రి కృష్ణ, హమీద్, అబ్బులు, నరసింహ, పాషా, కేశవరావు, బాబుజాని, శివ, నరసింహ ఇంకా తదితరులు ఇవాళ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, ట్యాక్సీ, ఓలవా డ్రైవర్ల సమ్మె జరగాల్సింది ఉండే. గౌరవ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారితో 6వ తారీఖు చర్చలని గతంలో చెప్పడం జరిగింది మంత్రి గారు. దాని సారాంశమే నిన్న సాయంత్రం మంత్రి గారు
పర్యటన వల్ల టైంకి సమయానికి రాలేకపోతున్నందున గౌరవ శ్రీ కొత్తగూడెం శాసనసభ్యులు కోనవేని సాంబశివరావు గారితో ఫోన్లో మాట్లాడి ఆటో, కారు, ట్యాక్సీ, ఓలా డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తాం, 10వ తారీఖు వరకు సమ్మెని వాయిదా వేయమని గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారి దృష్టితో మాట్లాడగా గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు జేఏసీ నాయకులతో మాట్లాడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరమణ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు. పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్. శబరిమల మహాపాదయాత్ర విజయవంతం. సిరిసిల్లలోని అయ్యప్ప దేవస్థానం నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరి విజయవంతంగా తిరిగి దేవస్థానానికి చేరుకున్న అయ్యప్ప స్వాములు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం. వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించిన సినీ నటుడు అల్లు అర్జున్. మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల సహాయం. ఏవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.